హాయ్, వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు టేస్టీగా మటన్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం. అందుకోసం 1/2 kg మటన్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. బోన్స్తో కూడా తీసుకోవచ్చు. అందుకోసం ఒక కుక్కర్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న 1/2 kg మటన్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దొడ్డుప్పు వేస్తున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. ఇందులోకి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. కొంచెం చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం కుక్కర్లో వేసుకున్న మటన్ని సిమ్లో పెట్టి ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం. ఇప్పుడు ఉడికిన మటన్ని ఇలా సపరేట్ చేసుకుందాం. ఇది కొద్దిగా ఉడికిపోతుందండి, 50%. ఈ వాటర్ ఒలకపోయొద్దు. మనం బిర్యానీ చేసుకునే రైస్లో వేసుకుందాం. ఇప్పుడు మ్యారినేషన్ కోసం మటన్ తీసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాక కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని స్పైసెస్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ సాజీరా, ఒక అనాస పువ్వు, 4 యాలకులు, ఒక 4 లవంగాలు. ఇందులోకి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ కసూరి మేతి, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా రాతి పువ్వు ఇవన్నీ వేసి కలుపుకుందాం. ఇప్పుడే పెరుగు వేయొద్దండి. ఫస్ట్ ఈ మసాలాలన్నీ మటన్కి పట్టేలాగా కలుపుకుందాం. ఇలా కలిపాం కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసాక 1 కప్పు పెరుగు వేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇవన్నీ మటన్కి పట్టేలాగా కలుపుకుందాం. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి. అన్నీ కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక ఇందులో మనం ఎసరు వేసుకుందాం. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక రైస్ ఉడకడం కోసం వాటర్ వేసుకుందాం. ఇందులోనే మనం మటన్కి మిగిలిన వాటర్ కూడా ఇందులోనే వేసుకోవాలి. అందుకే మనకి ఇలా మంచి కలర్ వచ్చింది. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి, 1 టీ స్పూన్. ఈ వాటర్లోనే వేయాలి. వాటర్ బాగా మసలాలి. నేను ముందుగా ఇక్కడ 1/2 kg బాస్మతి రైస్ని కడిగి పెట్టుకున్నాను. ఆ ఎసరు మసలేలోపు బియ్యం నానతాయండి. ముందుగానే ఏం కడుక్కోవద్దు. ఇక్కడ బియ్యం కడుక్కొని ప్రిపరేషన్ చేసుకోవాలి. చూడండి, మంచిగా బాయిలింగ్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఒక 10 మినిట్స్ నానితే చాలు. ఇప్పుడు రైస్ మొత్తం కలుపుకోవాలి. ఇది ఒక 70% కుక్ అవ్వాలి రైస్. చూడండి, ఇలా కుక్ అవుతుంది. ఇంకా కొద్దిగా కావాలి ఇది. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ని మనం ముందుగా మ్యారినేట్ పెట్టుకున్న మటన్లో వేసుకుందాం. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇవి వేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, నేను ఇప్పటిదాకా కొన్ని ఉంచానండి, అవి పైన వేద్దాం. ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవాలి.
కొద్దిగా పసుపు, కొన్ని పాలు కలుపుకున్నాను. ఇలా వేస్తే చాలా బాగుంటుంది. కలర్ వేయకుండా ఇలా ఎల్లో కలర్ బాగుంటుంది. ఇప్పుడు ఒక పెంక పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టాలి. 2 నిమిషాలు పెట్టి దానిపైన గిన్నె పెడదాం. ఇప్పుడు ఫ్లేమ్ని మనం తక్కువ చేద్దాం. మొత్తం సిమ్లో పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేయాలి. అంతే అండి. హాఫ్ ఎన్ అవర్ వదిలేస్తే మన మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఇది ముందే ఉడికింది కాబట్టి తొందరగా అయిపోతుంది. చూడండి, హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఎంత బాగుందో అయిపోయిందండి ఇది. చూడండి, ఎంతో టేస్టీ యమ్మీ ఈజీ మటన్ బిర్యానీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సేమ్ చికెన్ బిర్యానీ చేసుకున్నట్టే అండి. కాకపోతే ముందుగా మనం మటన్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. అలా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, కానీ చాలాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. మనకు అంత టైం లేదనుకుంటే ఇలా సింపుల్గా ముందు కుక్కర్లో హాఫ్ బాయిల్ చేసి ఇలా ఈజీగా మటన్ బిర్యానీ చేసుకోవచ్చు. చూడండి, పీస్ ఎంత బాగా ఉడికిపోయిందో. నచ్చితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ ద వీడియో.